ఫ్రెండ్స్ ఇది మోటో H50 Pro దీని ఫస్ట్ సేల్ అని ఆర్డర్ పెట్టాను. నా దగ్గర ఉన్న మోడల్ వచ్చరికి టాప్ అండ్ మోడల్ 12GB RAM 256GB తోటి వస్తుంది. ఈ ఫోన్ ఈ వేరియంట్ ప్రైస్ వచ్చరికి రెగ్యులర్ ప్రైస్ 36,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని ప్రెసెంట్ ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు కూడా 32,000 రూపాయలకి అయితే వస్తుంది. నేను ఈ ఫోన్ కొనింది కూడా 32,000 రూపాయలకి. దీనిలో మీకు బేస్ మోడల్ కూడా ఉంటుంది 8GB RAM మోడల్. అదైతే మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి వస్తుంది. దానికి దీనికి 4,000 రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్షియేషన్ అయితే ఉంది. బట్ ఆ 4,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా పెట్టి నేను టాప్ అండ్ మోడల్ తీసుకోవడానికి కారణం వచ్చరికి ఛార్జర్. ఇది మీకు 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు టాప్ మోడల్ 12GB RAM మోడల్ తీసుకుంటే బాక్స్ లోనే 125W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అదే బేస్ మోడల్ 8GB RAM మోడల్ తీసుకుంటే 68W ఛార్జర్ మాత్రమే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాజ్ ఏ రివ్యూవర్ హైయెస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా నేను ఫోన్ లో చెక్ చేయాలి. అంత స్పీడ్ లో ఛార్జ్ అవుతున్నప్పుడు హీటింగ్ అవన్నీ కూడా చెక్ చేయాలి కాబట్టి నేను 12GB RAM మోడల్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూద్దాం. ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనగానే వీడియోలో ఏదో 4 బీరోలు వేసేసి స్పెసిఫికేషన్స్ చదవటం కాదు. ఈ వీడియోలో అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్పను. ఆల్రెడీ ఈ ఫోన్ స్పెక్స్ అన్ని కూడా మీకు తెలిసే ఉంటాయి. లేదు ఇంకా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలియదు అనుకుంటే స్పెక్ షీట్ స్క్రీన్ మీద వేస్తున్నా, ఆ స్పెసిఫికేషన్స్ మీరు చదువుకోండి. ఈ వీడియో ఎలా ఉంటుంది అంటే ఈ ఫోన్ నా చేతికి వచ్చింది వచ్చేసరికి 11 గంటలకు చేతికి వచ్చింది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. 11 నుంచి 3:30 వరకు నేను ఫోన్ యూస్ చేశా కదా. వాడింది తక్కువ టైం అయినా కానీ దీనిలో నేను కెమెరా చెక్ చేశాను, ఎండలో బయటికి తీసుకెళ్లాను. సో ఇట్లా కొన్ని కీ పాయింట్స్ తెలుస్తాయి. కెమెరా ఎలా ఉంది, ఎండలో హీట్ అవుతుందా లేదా, అలాంటి కీ పాయింట్స్ అన్నిటిని ఈ వీడియోలో చెప్తాను. అంతేగాని 4 బీరోల్స్ వేసేసి స్పెసిఫికేషన్స్ చదవను. అండ్ స్పెసిఫికేషన్స్ ని బేస్ చేసుకుని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కూడా చెప్పను. ఒక ఫోన్ లో ఉన్న ట్రూ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఒక ఫోన్ గురించి నిజంగా మనం తెలుసుకోవాలంటే కనీసం 2 నుంచి 3 రోజులు టైం అయితే పట్టింది. సో కొంతకాలం నేను ఈ ఫోన్ యూస్ చేసి ఈ ఫోన్ లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ కూడా చెక్ చేసి ఏది ప్లస్ పాయింట్, ఏది మైనస్ పాయింట్, ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఏ డిపార్ట్మెంట్ లో మేజర్ కాంప్రమైజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఫుల్ రివ్యూ వీడియోలో చెప్తాను. ఈ వీడియో సరికి ఓన్లీ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వీడియో మాత్రం. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయా, ఈ ఫోన్ నేను అమ్మేస్తాను. సో ఎవరైనా కొనడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి ఒకసారి మెసేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫోన్ కొంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి బాక్స్ ని దగ్గర తీసుకొని బాక్స్ ని స్మెల్ చేయండి. ఇది మీకు మంచి వాసన అయితే వస్తుంది, మంచి ఫ్రేగ్రెన్స్ అయితే దీని మీద కొట్టి పంపించినట్టున్నారు. చాలా బాగుంది. బాక్స్ చేతి రంగానే మీకు ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ బాక్స్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ తోటి వస్తుంది. 0% ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ అసలు యూజ్ చేయలేదు. అండ్ బాక్స్ కింద సైడ్ మనకి సార్ వాల్యూ మెన్షన్ చేశారు. హెడ్ అండ్ బాడీ సార్ వాల్యూ రెండు కూడా లిమిట్ లోనే ఉన్నాయి. 1.08 W/kg ఉంది. బాక్స్ ఓపెన్ చేసుకుంటే బాక్స్ లో మీకు ఇంకో చిన్న అట్ట బాక్స్ ఉంటుంది. దాంట్లో మీకు కొంత పేపర్ వర్క్ అండ్ స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈసారి ఈ ఫోన్ మీద ప్రీ అప్లైడ్ అయితే లేదు, స్క్రీన్ గార్డ్ సపరేట్ గా ఇస్తున్నారు. మీరు కావాలంటే ఫోన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేస్ అయితే బాగుంటుంది, కాకపోతే ఇది హార్డ్ ప్లాస్టిక్ కేస్ అనమాట. అండ్ అలాగే ఇది మీకు సైడ్స్ అంత ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు. బ్యాక్ వరకు ప్రొటెక్షన్ ఇచ్చింది కానీ సైడ్స్ అంతా కూడా కొద్దిగా మీకు ఎక్స్పోజ్ అయిపోయి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫోనే ఉంది. ఫోన్ కింద 125W ఛార్జింగ్ అడాప్టర్ ఉంది. అండ్ Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంటుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లోనే మనకి ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఫోన్ మీరు చేతిలో తీసుకోగానే ఫోన్ మీకు చాలా ప్రీమియం ఉంటుంది. ఇది నా దగ్గర ఉన్న కలర్ వచ్చరికి లక్స్ లావెండర్. నాకు వైట్ కలర్ దొరకలేదు, లేదంటే పర్ల్ వైట్ కలర్ ఆర్డర్ పెట్టామని. సో లావెండర్ కలర్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చరికి మీకు వెనకాల లెదర్ బ్యాగ్ తోడు వస్తుంది. ఈ లెదర్ బ్యాగ్ మీకు పట్టుకోవడానికి ప్రీమియం అయితే ఉంటుంది. అదర్ బడ్జెట్ మోటో ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఈ లెదర్ బ్యాగ్ కొద్దిగా నాకు ఎందుకో ప్రీమియం అనిపించింది. అదర్ బడ్జెట్ మోటో ఫోన్స్ అయితే ఏదో ఒక ప్లాస్టిక్ లేయర్ మీద ఏదో స్కిన్ లేయర్ ఉన్నట్టుంటుంది. బట్ ఈ లెదర్ మాత్రం పట్టుకోవడానికి ప్రీమియం ఉంది. అండ్ సైడ్ ఫ్రేమ్ కూడా మీకు అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ పట్టుకోవడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మీకు సన్నగా పొడుగ్గా ఉంటుంది. కాబట్టి సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయడం కష్టం, కానీ సింగిల్ హ్యాండ్ లో పట్టుకోవడానికి అయితే మాత్రం కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఫోన్ ఫిజికల్ చూసామంటే బాటమ్ సైడ్ మధ్యలో మీకు USB Type-C పోర్ట్ కనిపిస్తుంది. ఈ Type-C పోర్ట్ USB 3.1 స్పీడ్స్ తోటి వస్తుంది. అండ్ ప్రైమరీ స్పీకర్ కనిపిస్తుంది, ప్రైమరీ మైక్రోఫోన్ కనిపిస్తుంది, సిమ్ ట్రే కనిపిస్తుంది. సిమ్ ట్రే వచ్చరికి మీకు డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోలేరు. అండ్ టాప్ సైడ్ వచ్చరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. డాల్బీ అట్మోస్ అనే బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చరికి ఏమీ లేవు, ప్లేయర్ ఉంది. రైట్ సైడ్ వచ్చరికి వాల్యూమ్ రోకర్స్ అండ్ పవర్ బటన్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 2 పెద్ద కెమెరాస్ ఉంటాయి, ప్రైమరీ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సైడ్ కెమెరా వచ్చరికి టెలిఫోటో కెమెరా. దాని కింద వచ్చరికి అంబియంట్ లైట్ సెన్సర్ ఉంది. అండ్ దాని తర్వాత ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. ఈ ఫోన్ మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అదర్ మోటో ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. అదేంటంటే దీనిలో ప్యాంటూన్ కలర్స్ అనే బ్యాడ్జింగ్ లేదు. అదర్ మోటో ఫోన్స్ అన్నిటిలో కింద సైడ్ మీకు ప్యాంటూన్ కలర్స్ అని ఒక వైట్ లేబుల్ బ్యాడ్జింగ్ అయితే ఇస్తారు. అది వాటిలో చూడడానికి చాలా డిస్టర్బింగ్ గా ఉండేది. బట్ ఈ ఫోన్ లో మాత్రం ఆ బ్యాడ్జింగ్ రిమూవ్ చేశారు. చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి చాలా క్లీన్ గా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ వచ్చరికి డిస్ప్లే. ఇది మీకు 6.7 ఇంచ్ స్క్రీన్ తోటి వస్తుంది. POLED ప్యానల్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చరికి 1.5K
ఉంటుంది. ఇది మీకు కర్వ్ డిస్ప్లే అనమాట. కర్వ్ డిస్ప్లే కాబట్టి చూడడానికి బాగుంటుంది, బట్ కింద పడితే మాత్రం కర్వ్ డిస్ప్లే ఈజీగా బ్రేక్ అయిపోయింది. ఇది మైండ్ లో పెట్టుకోండి. చూడడానికి అయితే మాత్రం డిస్ప్లే చాలా షార్ప్ ఉంది. డిస్ప్లేలో కలర్స్ చాలా బాగున్నాయి. ఇది మీకు ప్యాంటూన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే అనమాట. ఈ ప్యాంటూన్ గురించి నేను చెప్తా, కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉండేది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 2000 నిట్స్ ఉంటుంది. నేను లక్స్ మీటర్ తోటి చెక్ చేశాను. డిస్ప్లేని మీరు డైరెక్ట్ సన్లైట్ లోకి తీసుకెళ్ళినప్పుడు 2400 నిట్స్ వరకు చూపిస్తుంది. ఇక్కడ నా లక్స్ మీటర్ లో 240 చూపిస్తుంది. ఆ 240 దాన్ని మీరు ఇంటూ 10 వేసుకోవాలి. ఆ 240 ఇంటూ 10 వేసుకుంటే 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. డిస్ప్లే మీకు సన్లైట్ విజిబిలిటీ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. పీక్ సన్లైట్ లో కూడా కంటికి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ ఇప్పుడు మీకు ప్యాంటూన్ గురించి చెప్పాలి. ఇది మీకు కలర్స్ చూసుకున్నా ప్యాంటూన్ కలర్స్ తోటి వస్తుంది. డిస్ప్లే చూసుకున్నా ప్యాంటూన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే. ఇది కెమెరా చూసుకున్నా కానీ ప్యాంటూన్ వ్యాలిడేటెడ్ కెమెరా. అసలు ఏంటి ప్యాంటూన్? ఈ ప్యాంటూన్ అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొన్ని రంగులు కలిపేసి ఒక కొత్త రంగు పుట్టించే కంపెనీ అనమాట. సో మీరు కావాలంటే చూడండి, ఈ ప్యాంటూన్ కలర్స్ అన్ని కూడా కొద్దిగా యూనిక్ గా, కొద్దిగా వైబ్రెంట్ గా, నార్మల్ షేడ్స్ ఆఫ్ కలర్స్ తోటి కంపేర్ చేస్తే ఈ ప్యాంటూన్ షేడ్స్ ఆఫ్ కలర్స్ అనేవి కొద్దిగా యూనిక్ గా ఉంటాయి. సో అది ఈ ప్యాంటూన్ స్పెషాలిటీ అనమాట. మోటో వాళ్ళు తెచ్చే ఫోన్స్ అన్నిట్లో కూడా ప్యాంటూన్ కలర్స్ యూజ్ చేస్తారు. ప్యాంటూన్ కలర్ ప్యాలెట్ ని యూజ్ చేస్తారు. అండ్ ప్యాంటూన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే అని ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు చెప్పా కదా రంగులకు సంబంధించిన సంస్థ అని చెప్పా కదా. సో యాక్యురేట్ కలర్స్ చూపిస్తుందని ఈ డిస్ప్లేకి వీళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. దాన్ని ప్యాంటూన్ వ్యాలిడేటెడ్ అంటున్నారు. అండ్ కెమెరాలో అవుట్పుట్ కూడా న్యాచురల్ అండ్ రిచ్ కలర్స్ లో వస్తుంది. దానికి ప్యాంటూన్ వాళ్ళు ఒక వ్యాలిడేషన్ ఇచ్చారు. ఇది ప్యాంటూన్ వ్యాలిడేటెడ్ అంటే. అండ్ డిస్ప్లే తర్వాత నేను ఈ ఫోన్ లో బాగా చెక్ చేసిన వచ్చేసరికి కెమెరాస్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే కెమెరాస్ మీకు బీచ్ లాగా కనిపిస్తాయి. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ కూడా కెమెరాస్ బాగానే ఉంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మీరు మ్యాక్రో కెమెరాలకి యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నాకు కెమెరాలో బాగా నచ్చింది వచ్చేసరికి కలర్స్. న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా నుంచి అయినా కానీ, బ్యాక్ కెమెరా నుంచి అయినా కానీ, ఎనీ కెమెరా నుంచి అయినా కానీ న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి. అండ్ కెమెరా అవుట్పుట్ కూడా చూడడానికి మీకు బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్, మెయిన్ కెమెరాస్ రెండు కూడా జూమ్ చేసి చూస్తే చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. ఫోటోస్ మీకు చూడడానికి చాలా బాగుంటున్నాయి. అండ్ ఇందులో మీకు టెలిఫోటో కెమెరా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో డిఫరెంట్ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. 24mm అని, 35mm అని, 50mm అని, 85mm అని, ఇట్లా డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. దీనిలో మీకు 50mm పోర్ట్రేట్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. అండ్ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితనం కూడా చాలా ఉందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఫోటో తీసారనుకోండి, వెనకాల బాగా స్కై ఉందనుకోండి, ఆ స్కైన్ అంతా కూడా నార్మల్ కెమెరాస్ అయితే క్యాప్చర్ చేయలేవు. బట్ ఈ ఫోన్ లో అలాంటి స్కైస్ ని కానీ, అలాంటి ట్రీస్ ని కానీ, బ్యాక్గ్రౌండ్ లో సబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది డిటెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని బూస్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ శాంపిల్ చూడొచ్చు. ఫోటో తీసేటప్పుడు స్కై అంతా కూడా మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తుంది. బట్ ఫోటో తీసి అయిపోయిన తర్వాత కాసేపు ప్రాసెస్ చేసి ఆ స్కై అంతా కూడా బ్లూ కలర్ గా, ట్రీస్ అన్ని కూడా వెనకాల న్యాచురల్ గా నీట్ గా చూపిస్తుంది అనమాట. సో ఈ కెమెరాలో ఏ అయితే మాత్రం బాగా వర్క్ చేస్తుంది. మంచి కెమెరా శాంపిల్స్ అయితే డెలివరీ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో ఉన్న ప్రతి కెమెరాని యూస్ చేసి మీరు 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా 4K 30fps శాంపిల్ అయితే చాలా బాగుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా పర్లేదు. ఫ్రంట్ కెమెరా 4K 30fps శాంపిల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంతా బాగానే ఉంది. బట్ కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ గా ఒక ఇష్యూ నేను ఎక్కడ నోటీస్ చేశానంటే, డే లైట్ లో బ్యాక్ సైడ్ కెమెరాస్ అన్నిటి నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ, ప్రైమరీ కెమెరా కానీ, టెలిఫోటో కెమెరా కానీ ఓవర్ సాచురేటెడ్ కలర్స్ వస్తున్నాయి. ఫోటో చూడడానికి బాగాలేదంటే ఫోటో చూడడానికి బాగుంది. మనం నార్మల్ గా లైట్ రూమ్ లో ఎడిట్ చేసుకుంటే ఫోటో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అండ్ జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ బాగున్నాయి. కాకపోతే ఓవర్ సాచురేటెడ్ కలర్స్ వస్తున్నాయి. నా ఫేస్ చూడొచ్చు, మరీ రెడ్ గా అయిపోయింది. యాక్చువల్ గా అయితే అలా ఉండకూడదు. ఫ్రంట్ కెమెరా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ ని, ఫ్రంట్ కెమెరాస్ ని కంపేర్ చేసుకుంటే కలర్స్ ఫ్రంట్ కెమెరాలో చాలా న్యాచురల్ ఉన్నాయి. సో ఈ కలర్స్ విషయంలో ఒక ఇష్యూ అదైతే ఫిక్స్ చేయాలి. అండ్ దాని తర్వాత వీడియోస్ అయితే ఫ్రంట్ కెమెరా నుంచి, బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా నుంచి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి చాలా బాగా వస్తున్నాయి. బట్ టెలిఫోటో కెమెరా నుంచి మంచి వీడియోస్ అయితే రావట్లేదు. ఈ టెలిఫోటో కెమెరా యూస్ మీరు 2x వరకు, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఈ 2x లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో చూడండి, అది ఎక్కడైనా టెలిఫోటో కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో లాగా ఉందా? ఆ వీడియో చూస్తుంటే డిజిటల్ జూమ్ చేసి రికార్డ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈవెన్ కొన్ని ఫోన్స్ లో డిజిటల్ 2x జూమే దీనికంటే చాలా బెటర్ పర్ఫార్మ్ చేసింది. అంత డీటెయిల్స్ అయితే లేవు. సో టెలిఫోటో కెమెరా నుంచి వీడియో అయితే చాలా ఇంప్రూవ్ చేయాలి. అండ్ దాని తర్వాత హీటింగ్. ఈ ఫోన్ నేను మిట్ట మధ్యాహ్నం 1 గంటలప్పుడు, 2 గంటలప్పుడు బయటికి తీసుకెళ్లి కెమెరాస్ యూస్ చేసా. హీటింగ్ నాకు ఈ ఫోన్ కొద్దిగా చేతిలో పట్టుకోవడానికి కొద్దిగా ఎక్కువ వేడి అనిపించింది. నేను అప్పుడు టెంపరేచర్ కానీ బయటికి తీసుకెళ్ళా, లేదంటే టెంపరేచర్ చెక్ చేసామండి. ఇంకా ఈ ఫోన్ వాడతాను. సో మళ్ళీ ఎండలోకి తీసుకెళ్ళి కూడా వాడతాను. ఈసారి టెంపరేచర్ కానీ తీసుకెళ్లి ఎండలో ఎంత టెంపరేచర్ రీచ్ అయిందో కూడా మీకు చెప్తాను. అండ్ ఈ ఫోన్ హీట్ అయినప్పుడు 4K లో నేను బయట శాంపిల్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు 4K వీడియో చూడొచ్చు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయొచ్చు. సో ఫోన్ కొద్దిగా ఎక్కువ హీట్ మీద ఉన్నప్పుడు 4K వీడియోలో ఫ్రేమ్స్ ని డ్రాప్ చేస్తుంది. మీరు నార్మల్ ఇండోర్ లైటింగ్ కండిషన్ లో ఫోన్ చల్లగా ఉన్నప్పుడు రికార్డ్ చేసుకుంటే నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ దాని తర్వాత స్టీరియో స్పీకర్స్. ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే అదర్ మోటో ఫోన్స్ లెక్కలో లేవని చెప్పాలి. స్టీరియో
స్టీరియో స్పీకర్స్ అయితే చాలా లౌడ్ ఉన్నాయి, సౌండ్ అదరగొట్టి పడేస్తుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. కాకపోతే ఈ స్టీరియో సపరేషన్ అయితే సరిగ్గా లేదు. కింద ఒక స్పీకర్ ఉంటుంది, ఇయర్ పీస్ రెండో స్పీకర్ లాగా యాక్ట్ అయ్యింది. నార్మల్ అదర్ మోటో ఫోన్స్ లో ఇయర్ పీస్ కూడా కింద స్పీకర్ ఎంత సౌండ్ ఇచ్చిందో దానికి సమానమైన సౌండ్ ఇచ్చింది. బట్ ఈ ఫోన్ లో అయితే అలా లేదు. కింద స్పీకర్ నుంచి చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది, పై స్పీకర్ నుంచి తక్కువ సౌండ్ వస్తుంది. సో దట్ ఏంటంటే ఆ సపరేషన్ కరెక్ట్ గా లేదు. అండ్ ఇది మీకు హలో యూఐ తోడు వస్తుంది. హలో యూఐ అంటే మోటో యూఐ, ఇది మీకు స్టాక్ అనడ్ అనమాట, ఏం చేంజ్ ఉండదు. కొన్ని మోటో ఫీచర్స్ ఉంటాయి, లైక్ మోటో గెస్చర్స్, ఇట్లా అంటే ఫ్లాష్ ఆన్ అవుతుంది. అండ్ ఫోన్ ఇలా ట్విస్ట్ చేస్తే కెమెరా ఓపెన్ అయింది. ఇట్లాంటి కొన్ని మోటో గెస్చర్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ తోడు వస్తుంది కాబట్టి సెక్యూర్ ఫోల్డర్ తోడు వస్తుంది. ఈ సెక్యూర్ ఫోల్డర్ మీ పర్సనల్స్ అన్ని కూడా మీరు దాచుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ స్పేస్ తోడు వస్తుంది. ఈ ఫ్యామిలీ స్పేస్ లో మీరు ఎవరికైనా ఫోన్ ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమేమి అప్లికేషన్స్ కావాలో అవి వరకే ఫ్యామిలీ స్పేస్లో యాడ్ చేసి దానికో లాక్ పెట్టేసి వాళ్ళకి ఫోన్ ఇవ్వచ్చు. వాళ్ళు వాడాలనుకుంటే మీరు ఏవేవైతే అప్లికేషన్స్ ఫ్యామిలీ స్పేస్లో ఇస్తారో వాటిని మాత్రం యూజ్ చేయగలరు, మిగతా ఎంటైర్ ఫోన్ అయితే యూజ్ చేయలేరు. అండ్ చాలా మంది ఇది ల్యాప్ లాక్, డ్యూయల్ ల్యాప్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. అలాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఇది మీకు గూగుల్ డెల్లో తోడు వస్తుంది. కాల్ రికార్డ్ చేయాలంటే అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ అయితే వెళ్తుంది. సో ఇవి ఓవరాల్ గా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఫుల్ రివ్యూలో మీకు ఈ ఫోన్ గురించి ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయా, ఈ ఫోన్ నేను అమ్మేస్తాను. సో ఎవరైనా కాంటెంట్కి ఇంట్రెస్టెడ్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి ఒకసారి మెసేజ్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.